ఇది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామం కథ. ఇక్కడ ఏ వీధిలో చూసినా ఒకే పోలికతో ఉండే కవలలు మీకు తారసపడతారు. సుమారు 5,000 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 500 మంది వరకు కవల జంటలు ఉన్నట్లు అంచనా. దీంతో కవలల గ్రామంగా దొడ్డిగుంట గ్రామం పేరు పొందింది. 25 ఏళ్లుగా ఈ ఊరిలో ఉన్న బావి కవలలు జన్మించడానికి కారణంగా మారిపోయింది. గత 25 ఏళ్ల కాలంలో దాదాపు ఆ గ్రామంలో అంతా కవల సంతానమే జన్మించారు. కవలలకు ప్రసిద్ధి చెందిన ఆ గ్రామం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి దగ్గరలో ఉన్న దొడ్డిగుంట గ్రామం. ఈ నీటిని తాగటం వల్ల తమకు ట్విన్స్ పుట్టారని ఆ ఊరి ప్రజలతో పాటు అక్కడ ఉద్యోగం కోసం వచ్చిన వారు సైతం చెబుతుండడం విశేషం. ఇంతగా ఆకర్షిస్తున్న దొడ్డిగుంట బావి గురించి చుట్టుపక్కల గ్రామాలకు తెలిసిన విషయమే. అయితే ఇదే విషయం జిల్లాలు దాటిపోవడంతో ఏకంగా కార్లలో వచ్చి బావి నీటిని డబ్బాల్లో నింపుకొని వెళుతుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇక ఇదే విషయంపై గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో దాదాపు 25 కుటుంబాల్లో కవలలు జన్మించారని చెబుతున్నారు. ఇంతకీ ఈ బావి నీటిలో ఉన్న విశిష్టత ఏమిటన్న విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆ ఊరిలో 3 దశాబ్దాల క్రితం నుంచి ఉన్న బావి నీరు అని చెబుతున్నారు. ఈ విషయం కాస్త వైరల్ కావడంతో కవల పిల్లలు కావాలనుకునే జంటలు ఆ ఊరి బావి నీటి కోసం ఇప్పుడు క్యూ కడుతున్నారు. అంతేకాదు ఆ బావి నీటిలో ఏదో తెలియని మహత్యం ఉందని, ఈ నీరు సర్వరోగ నివారణి అని గ్రామస్తుల నమ్మకం.